నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. మనకెంత స్పష్టముగా దావీదు తెలియజేస్తున్నాడు. దేవా, నేను నీకు మొర పెడుతున్నాను, ఆ మొర కపటమైనది కాదు. యథార్థమైన ప్రార్థన, యథార్థమైన మొర, యథార్థమైన ఆరాధన నీ సన్నిధిలో నేను చేస్తున్నాను. నా ప్రార్థనకి, నా మొరకి జవాబు ఆలకించుమని ఓ గొప్ప రాజు ప్రభుని వేడుకుంటున్నాడు. దేవుడు నీ మొర వినట్లేదు, నీ జీవితంలో ఇంకా కార్యం జరగట్లేదంటే నువ్వు ఎట్టి హృదయంతో ప్రభుని ఆరాధిస్తున్నావు అది నీకు తెలుసు. దేవుడు అంటున్నాడు, ఆత్మతో నన్ను ఆరాధించు, ఆత్మతో నన్ను వెతుకు, నేను నీకు కనపడతాను. మనం కూడా యథార్థమైన ప్రార్థన, యథార్థమైన స్తుతి ఆరాధన, యథార్థమైన శోభస్కరమైన విన్నపాలు ప్రభు సన్నిధిలో మనం విన్నవించుకున్నప్పుడు ఆ యొక్క ఆరాధన మీద దేవుడు ఆసీనుడిగా ఉండి నీ జీవితంలో ఆయన కార్యాన్ని చేసే దేవుడు. హల్లెలూయా. నిజంగా మనం ఈ రోజున గమనించాల్సింది ఒకే ఒకటి, మన హృదయం యథార్థంగా ఉందా లేదా?